సింగరేణి టెండర్లలో కాంగ్రెస్ ప్రభుత్వం భారీ కుంభకోణానికి పాల్పడుతుందని మాజీ ఎమ్మెల్యే దివాకర్రావు తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా జీఎం కార్యాలయం ముందు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్లకార్డు ప్రదర్శిస్తూ సింగరేణి టెండర్లపై సమగ్ర విచారణ చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి తన బంధువులకు ఇప్పటికే 9 కాంట్రాక్టులు ఇచ్చారని, సింగరేణి బొగ్గు గనుల టెండర్ల విషయంలో అవినీతి జరుగుతుందని దివాకర్రావు ఆరోపించారు. అలాగే సింగరేణి సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన 50,000 కోట్ల రూపాయల బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని జీఎం శ్రీనివాస్ అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నాయకులతో పాటు బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు కూడా పాల్గొన్నారు. రైట్ విజిట్ సర్టిఫికేట్ అనే కొత్త విధానాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పెట్టి సింగరేణి నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతో టెండర్లో చేస్తున్న కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కర్నల్ కేటీ రామారావు గారు మరియు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి గారి ఆదేశాల మేరకు సింగరేణి వ్యాప్తంగా అన్ని జీఎం కార్యాలయాల వద్ద ఈరోజు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఇంతకితం గ్లోబల్ టెండర్ ఇష్యూ ఉన్నది కాబట్టి అందులో ఎవరైనా టెండర్లో పాల్గొనవచ్చు కాబట్టి అప్పుడు దాంట్లో 5 నుంచి 10, 22% దాకా లెస్ టెండర్లు కోడి చేసిన సందర్భాలు. కానీ ఈ రోజు సైట్ విజిట్ సర్టిఫికేట్ అనే విధానాన్ని పెట్టి కేవలం వాళ్ళ అనుయాయులకు మాత్రమే సర్టిఫికేట్ ఇవ్వడం వల్ల వాళ్ళు మాత్రమే కూడబలుకొని ఒక రింగుగా ఏర్పడి 7 నుంచి 12% ఎక్సెస్ టెండర్ వేసి కొన్ని వేల కోట్ల రూపాయలు సింగరేణికి నష్టం జరిగే ప్రక్రియ స్టార్ట్ అయింది. గత సంవత్సరం 2024 ఫిబ్రవరిలో జరిగిన 2 టెండర్లు మాత్రం పాత విధానంలో పెట్టి ఆ తర్వాత జూన్ నుంచి జరిగిన ప్రతి టెండర్లో ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్ విధానం పెట్టడం వల్ల సింగరేణికి కనీసం 22 నుంచి 30% ఎక్సెస్ పేమెంట్ చేయాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి సైట్